హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనం స్టాక్ అనాలిసిస్ విషయానికి వచ్చేసరికి ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని స్టాక్స్ ని మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కదా. ఇలా ఈ ఫండమెంటల్ అనాలిసిస్ లో ముఖ్యమైన విషయం ప్రమోటర్లతో పాటు మనం గమనించాల్సింది డిఐఐస్ వాటా అండి. అంటే మన దేశంలో మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక స్టాక్ లో తమ పెట్టుబడిని పెంచుతున్నాయి అంటే దాని వెనక చాలా లోతైన రీసెర్చ్ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. వీరి దగ్గర నిపుణులైన అనలిస్టుల టీములు ఉంటాయి. పైగా కంపెనీ మేనేజ్మెంట్ తో నేరుగా మాట్లాడే అవకాశం వీరికి ఉంటుంది. అందుకే డిఐఎస్ లో ఒక స్టాక్ కొంటున్నారు అంటే ఆ కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయని, లేదా రాబోయే రోజుల్లో లాభాలు వచ్చే అవకాశం ఉందని వాళ్ళు బలంగా నమ్ముతున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. కానీ ఒక్క నిమిషం అండి, డిఐఎస్ కొంటున్నారు కదా అని చెప్పేసి మనం గుడ్డిగా ఫాలో అవ్వద్దు. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళు కూడా పొరపాటు పడొచ్చు. కొన్నిసార్లు కేవలం లిక్విడిటీ కోసం, లేదా ఈ సెబీ అని వాళ్ళ కంపెనీ రూల్స్ అని, లేదా ఈ పిఎంఎస్ రూల్స్ ప్రకారం స్టాక్స్ ని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఒక స్టాక్ ను కొనటం, మరో స్టాక్ ను తీసుకోవటం, అమ్మటం, ఇలా చేస్తూ అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. సో డిఐఎస్ స్టేక్ పెరుగుతుందనేది ఒక మంచి పాజిటివ్ సిగ్నల్ మాత్రమే. దాంతో పాటు మనం కూడా ఆ కంపెనీ లాభాలు ఎలా ఉన్నాయి, అప్పులు ఏమైనా ఉన్నాయా, మేనేజ్మెంట్ తీరు ఎలా ఉంది అనేవి చెక్ చేసుకోవాలి. అప్పుడే మన ఇన్వెస్ట్మెంట్ కాస్త సేఫ్ గా ఉంటుంది. ఇక ఈ రోజు ఈ వీడియోలో మనం డిఐఎస్ తమ వాటాను పెంచుకున్న 3 స్టాక్స్ గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మన జీకే ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అండ్ వైల్డ్ క్యాప్ ఇండెక్స్ అప్డేట్స్ ని రెగ్యులర్ గా పొందండి. ఇక స్టాక్స్ విషయానికి వస్తే మన లిస్ట్ లో ఉన్న మొదటి స్టాక్ ఇండియాలోనే అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంకు. ప్రస్తుతం షేర్ ధర ₹800 దగ్గర అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది అండ్ దీని ఫేస్ వాల్యూ ₹1 అండి. సాధారణంగా రీటైల్ లోన్లు, క్రెడిట్ కార్డులు అండ్ పేమెంట్స్ సెక్టార్ లో ఈ బ్యాంక్ కు తిరుగులేని లీడర్షిప్ ఉంది. గత ఒక క్వార్టర్ లోనే ఈ బ్యాంక్ లో మన డిఐఎస్ వాటా ఏకంగా 3.14% పెరిగిందండి. డిసెంబర్ 2025 లో 37% ఉన్న వాటా మార్చి 2026 నాటికి 40.14% చేరింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి ఒక భారీ లార్జ్ క్యాప్ కంపెనీలో కేవలం 3 నెలల్లోనే ఎంత వాటా పెరగడం అంటే మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎల్ఐసి వంటి సంస్థలకు ఈ బ్యాంక్ ఫీచర్ మీద ఎంత నమ్మకం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇటీవల స్టాక్ తగ్గిందండి. ముఖ్య కారణం బ్యాంకు పార్ట్ టైం చైర్మన్ చక్రవర్తి గారు రాజీనామా చేయడంతో మార్కెట్ లో కొన్ని టెన్షన్స్ మొదలైనాయి. దీనివల్ల షేర్ ప్రైస్ కొంత వాల్టాలిటీకి గురైంది. అయితే బ్యాంక్ మేనేజ్మెంట్ ఇన్వెస్టర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేసి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. బోర్డు పర్యవేక్షణ చాలా బలంగా ఉందని, డిపాజిట్స్ అండ్ షేర్ హోల్డర్స్ ప్రయోజనాలు కాపాడటంలో తాము ఎప్పుడు ముందుంటామని చెప్పేసి భరోసా ఇచ్చింది. ఈ బ్యాంకు విషయంలో మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజు అంటే ఏప్రిల్ 18, 2026 హెచ్డిఎఫ్సి బ్యాంక్ బోర్డు సమావేశం జరగబోతుంది. ఇందులో క్వార్టర్లీ రిజల్ట్స్ Q4 FY26 తో పాటు డివిడెండ్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. సో ఇన్వెస్టర్స్ కళ్ళంతా కూడా ఈ రిజల్ట్స్ మీదనే ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ ఉన్న బ్యాంకులు ఇలాంటి చిన్న చిన్న ఒడిదుడుకులను త్వరగానే అధిగమిస్తాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కు ఇది ఒక మంచి అవకాశం కావచ్చు అనుకుంటున్నాం అండి. మీరేమంటారో కామెంట్ లో కూడా తెలియజేయండి. నెక్స్ట్ మన లిస్ట్ లో ఉన్న రెండో స్టాక్ హెల్త్ కేర్ సెక్టార్ లీడర్ అయిన అపోలో హాస్పిటల్స్ అండి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 7,699 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. దీని ఫేస్ వాల్యూ ₹5 అండి. కేవలం హాస్పిటల్ మాత్రమే కాదండి, ఫార్మసీ, డయాగ్నోస్టిక్ అండ్ హెల్త్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ తో అపోలో గ్రూప్ ఇప్పుడు ప్రతి ఇంటికి చేరువవుతుంది. మెడికల్ టూరిజం పెరగటం అండ్ బ్రాండ్ మీద ఉన్న నమ్మకం ఈ కంపెనీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఇక డిఐఎస్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే డిసెంబర్ 2025 లో 21.5% గా ఉన్న వాటా మార్చి 2026 నాటికి 22.76% పెరిగింది. అంటే సుమారు 1.26% వాటా పెరిగింది. అపోలో లాంటి లార్జ్ క్యాప్ కంపెనీల్లో ఇది ఒక స్ట్రాంగ్ పాజిటివ్ సిగ్నల్. ఇటు మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ స్టాక్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయని దీనివల్ల తెలుస్తుంది. ఇక విస్తరణ విషయానికి వస్తే అపోలో ఎక్కడితో ఆగిపోవట్లేదండి. వీరికి చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. రాబోయే 5 years లో మరో 4,400 బెడ్స్ సామర్థ్యాన్ని పెంచాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు అక్షరాల 8,200 కోట్ల రూపాయలండి. ఇందులో ఇప్పటికే కొంత ఖర్చు చేశారు. మిగిలిన 5,400 కోట్లతో వేగంగా విస్తరణ పనులు చేపట్టబోతున్నారు. రీసెంట్ గా పూణే అండ్ డిఫెన్స్ కాలనీలో కొత్త బెడ్స్ ని అందుబాటులో తెచ్చారు. ఇక హెల్త్ కేర్ డిమాండ్ అనేది మీకు తెలిసిందే, ఎప్పటికీ తగ్గదు. పైగా అపోలోలో కొత్తగా టెక్నాలజీ ఆధారిత ట్రీట్మెంట్స్ అండ్ కెపాసిటీని పెంచుతుంది. అందుకే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ డిఐఎస్ దీనిపై మక్కువ చూపుతున్నారు. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీ రడార్ లో తెచ్చుకోండి, మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ పోర్ట్ఫోలియోలో హెల్త్ కేర్ స్టాక్స్ ఉన్నాయా? అయితే అపోలో మీ చాయిస్ అవునో కదో కామెంట్ లో చెప్పండి. ఫైనల్ గా ఈ రోజు మన లిస్ట్ లో ఉన్న మూడో కంపెనీ డిఎల్ఎఫ్ అండి. ఇండియాలోని టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఒకటైన డిఎల్ఎఫ్ కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 602 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ అయితే ₹2. ముఖ్యంగా ఢిల్లీ అండ్ ఎన్సీఆర్ రీజన్ లో ఈ కంపెనీకి తిరుగులేని పట్టుంది. లగ్జరీ ఇళ్ల దగ్గర నుండి భారీ కమర్షియల్ స్పేస్ వరకు డిఎల్ఎఫ్ ఒక పెద్ద బ్రాండ్. ఇక డిఐఎస్ విషయానికి వస్తే డిసెంబర్ 2025 లో 5.78% గా ఉన్న వాటా మార్చి 2026 నాటికి 6.94% చేరింది.
పెరిగింది. అంటే సుమారు 1.16% వాటా పెరిగింది. రియల్ ఎస్టేట్ లాంటి సెక్టార్ లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాటా పెంచుకోవడం అనేది ఒక మంచి పాజిటివ్ సైన్. ఈ డిఐఎస్ ఎందుకు కొంటున్నారు అని చూస్తే ముఖ్యంగా అండి డిఎల్ఎఫ్ సైబర్ సిటీ లాంటి కమర్షియల్ ప్రాజెక్ట్స్ నుండి రెంటల్ ఇన్కమ్ అండ్ ప్రీమియం ఇళ్లకు మార్కెట్ లో ఉన్న భారీ డిమాండ్ ని చూసి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అనుకుంటున్నాం. కంపెనీ క్యాష్ ఫ్లోస్ బాగుంటాయని చెప్పేసి ఈ డిఐఎస్ ఆశిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇక ఇన్వెస్టర్స్ గా మనం గమనించాల్సింది ఏంటంటే పర్టికులర్ గా రియల్ ఎస్టేట్ స్టాక్స్ లో కేవలం డిఐఎస్ కొంటున్నారు కదా అని చెప్పేసి మనం తొందరపడకూడదండి. రియల్ ఎస్టేట్ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మనం కొన్ని విషయాలు చెక్ చేసుకోవాలి. మెయిన్ గా కంపెనీ సేల్స్ బుకింగ్ ఎలా ఉన్నాయి అండ్ డెట్ లెవెల్స్ ఏమైనా తగ్గుతున్నాయా లేవా అండ్ రాబోయే కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి, కంపెనీ ఫండమెంటల్స్ బాగుండి దాంతో పాటు ఇలా డిఐఎస్ కొంటుంటే అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ కు ఒక డబుల్ భరోసా దొరుకుతుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు మంచి ఊపు మీద ఉందండి. కానీ సరైన ధర అంటే రైట్ వాల్యుయేషన్ దగ్గర ఎంటర్ అవడం అనేది చాలా ముఖ్యం. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీరు ఆర్డర్ లో తెచ్చుకొని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని మానిటర్ చేస్తా ఉండండి. ఫ్రెండ్స్ ఆల్రెడీ డిఎల్ఎఫ్ లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఏ రేటు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశారో కామెంట్ లో చెప్పండి. ఫ్రెండ్స్ ఇలాంటి అదిరిపోయే స్టాక్స్ ని మీరు సొంతం చేసుకోవాలంటే మనకు డిమాట్ అకౌంట్ ఉండటం కంపల్సరీ. ₹1 కూడా ఖర్చు లేకుండా మీరు పూర్తిగా మీ ఫ్రీ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. మీ దగ్గర జస్ట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే చాలండి. జస్ట్ 5 to 10 minutes లో అకౌంట్ రెడీ అయిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఇప్పుడే మీ ఫ్రీ అకౌంట్ స్టార్ట్ చేయండి అండ్ స్టాక్ అనాలిసిస్ ఏఐ రిపోర్ట్స్ ని ఉచితంగా పొందండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హ్యాపీ ఇన్వెస్టింగ్. జై హింద్.